శరభంగుడు తన ఇహలోక యాత్రను ముగించి బ్రహ్మలోకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవరాజు ఇంద్రుడు తన దివ్యరథపై తనతో బ్రహ్మలోకానికి తీసుకెళ్లడానికి వచ్చాడు. శ్రీరాముని రాకను గమనించిన శరభంగ మహర్షి ఇంద్రునితో, దేవేంద్ర, నా అతిథి ఇక్ష్వాకు వంశ తిలకుడైన శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆయనకు ఆతిథ్యమిచ్చి దర్శన భాగ్యం పొందిన తర్వాతే నేను నీతో వస్తాను, అంతవరకు వేచి ఉండు అని పలికాడు. ఇంద్రుడు సరేనని శరభంగుడి కోరికను మన్నించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అనంతరం శరభంగుడు శ్రీరామునికి స్వాగతం పలికి ఆసనమిచ్చి సత్కరించాడు. రామ, నా తపఫలమంతా నీకే ధారపోస్తున్నాను, స్వీకరించు అని అన్నాడు. శ్రీరాముడు వినయంగా, మహర్షి, మీ ఆశీస్సులు చాలు, మీ తపఫలాన్ని మీరే అనుభవించండి. మేము దండకారణ్యంలో నివసించడానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతున్నాము, దయచేసి మాకు మార్గనిర్దేశం చేయండి అని కోరాడు. అప్పుడు శరభంగుడు, రామ, ఇక్కడికి సమీపంలోనే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన మహాజ్ఞాని, నీకు తగిన సహాయం చేయగలడు. ఆయన్ను ఆశ్రయించు అని సలహా ఇచ్చి యోగాగ్నిని ప్రజ్వలింపజేసి అందులో తన దేహాన్ని ఆహుతి చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.